రివ్యూస్ అయితే రీహాబ్కి పంపించండి, పెడ్లర్లు అయితే అంటే జైలుకి పంపించండి. అప్పుడే నువ్వు కొంచెం సమాచారాన్ని అదే బాధ్యతతో తీసుకుని ఉండుంటే అసలైన పెడ్లర్ ఎవరో బహుశా వచ్చి ఉండేవాడేమో. పెడ్లర్ కేసు లావణ్య మీద ఉంది, ఓకే. డ్రగ్ అబ్యూస్ కేసు మస్తాన్ మీద ఉంది, ఓకే. అండ్ అనురాధ అండ్ ప్రభాకర్ రెడ్డి మీద కూడా ఉంది, ఏది పెడ్లర్స్ కింద. సో అనురాధ పెడ్లర్ దాని గురించి కేసు డిబేట్ జరుగుతుందా? జస్ట్ ఒక మాట ఆయన అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎవరి మీద పెడ్లర్ కి పెడ్లర్ శిక్ష పడాలి, యూజర్ కి యూజర్ శిక్ష పడాలి, యూజర్ ని విక్టిమ్ గా కన్వర్ట్ చేసి లేకపోతే ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. అస్సలు విషయం బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. ఒకటే విషయం బయటకు వెళ్ళాల్సింది ఉందా? చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఒక్క విషయం నాకు నేను తీసుకుంటాను. డిసెంబర్ జనవరి 27న వరలక్ష్మి కేసు సంవత్సరం తర్వాత ఫస్ట్ కోర్టులోకి వచ్చింది. నాంపల్లి సారీ ఎల్బీ నగర్, ఆయన తెలిసి ఉంటుంది. ఆయన మీరు వెళ్ళుంటారు కదా, ఎక్కడ సార్ ఏది? ఎల్బీ నగర్ లో మొన్న 27న వచ్చింది. వీళ్ళ 12 మందిని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టారు. అందులో కొంతమందికి ఫైన్ వేశారు, కొంతమందికి పెద్దవాళ్ళు కూడా వాళ్ళ నెక్స్ట్ వాయిదా ఉన్నాయి. ఆ నెక్స్ట్ వాయిదా మార్చి 4కి వచ్చింది. ఈ మార్చి 4కి వచ్చే లోపల బయట పరిస్థితి మార్చి నేను శుద్ధ పోసని చూపించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే వాడు నన్ను ఇరికిచ్చాడు, వీడు నన్ను ఇరికిచ్చాడు అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి దీని నుంచి బయటపడే ప్రయత్నాలే ఇవి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ ఒక డ్రగ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు? ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది కదా, అది అయిపోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సుమోటోగా ఎవరు ఇప్పుడు నేను చేయిస్తాను రండి సార్ డ్రగ్ టెస్ట్ అంటే ఎవరైనా రావచ్చు. కాదు, వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నప్పుడు మాత్రమే పోలీసులకి డ్రగ్ టెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే అడుగుతున్నాను, ఇంత దమ్ముండి బయటకు వచ్చి తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు కదా, దమ్ముంటే ఛాలెంజ్ చేస్తారు. ఒక్క నిమిషం శేఖర్ భాష, ఫైనల్ కంక్లూడ్ చేద్దాం. ఓకే, లెట్ మీ కంప్లీట్. ఓకే, ఇందులో ఓకే మీరు అడగాల్సిన అడిగేస్తారు. వెళ్తాను, థ్యాంక్ యూ. మళ్ళీ మన ఇద్దరం కూర్చుందాం, వాళ్ళకి కూడా ఇబ్బందిగా ఉంది పాపం. మళ్ళీ ఫైనల్ గా ఇంతకీ కంప్లైంట్ చేస్తున్నావా శేఖర్ భాష? ఈరోజు బిజీ ఉంటాడు. అదే ప్రాణం కన్నా మీడియా ముఖ్యం కదా సార్, మనిషి ప్రాణం కన్నా మీడియా ముఖ్యం కదా. నా ప్రాణాన్ని కాపాడేది కాదు, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వకుండా ఈ భజన ఏంది? టింగ్ 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 కొడుతూనే ఉన్నాడు దాని నుంచి. అక్కడ పెట్టేసి కాదు సార్, జనాలు ఏమనుకుంటున్నారో దయచేసి కామెంట్స్ రూపంలో సార్కి తెలియజేయండి. జనాలు ఏమనుకుంటున్నారు నా గురించి అన్నారు, దయచేసి మీరు కూడా కామెంట్స్ చదువుకోండి సార్ కింద వచ్చిన తర్వాత. ఈ రోజు కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నావు, రేపు కంప్లైంట్ చేస్తావా? ఈ రోజు కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ ఎయిర్పోర్ట్ కే వెళ్ళేది ఈ రోజు. ఓకే.